బిల్డింగ్ స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే పిల్లర్స్ ఎంత అవసరమో, మనం స్ట్రాంగ్‌గా నిలబడాలి అన్నా, లేదా నడవాలి అన్నా మనకి మోకాళ్ళు అంతే అవసరం. సో, ఈ రోజుల్లో అన్ని జాయింట్స్‌లో కంటే, బాడీలో ఉండే అన్ని జాయింట్స్‌లో కంటే మోకాళ్ళే ఎక్కువ మందికి ఇంజ్యూరీ అవుతుంది. సో, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే మీరు మీ మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ మీద స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేయాలి. నీ పెయిన్స్‌ని తగ్గించుకోవాలి అన్నా, లేదా ఫ్యూచర్‌లో మళ్ళీ నీ పెయిన్స్ రాకుండా ఉండాలి అన్నా మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ అంటే హామ్‌స్ట్రింగ్స్, క్వాడ్స్, కాఫ్ మజిల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటిలో స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పెంచే ఒక 15 మినిట్ డైలీ ఎక్సర్‌సైజెస్ ఈరోజు మనం చేయబోతున్నాం. నిజానికి ఇవి మీరు 14 డేస్ చేస్తే మీ నీ పెయిన్స్‌లో చాలా వరకు ఒక 80% వరకు రికవరీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు గాని సీవియర్ నీ పెయిన్స్ ఉన్నాయి, లేదా నీస్ చుట్టూ వాచింది, లేదా నడుస్తున్నా కూడా చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనుకుంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మంచిది. లేదు, లో నుంచి మీడియం లెవెల్‌లో నీ పెయిన్స్ ఉన్నాయి అని అనుకుంటే ఈరోజు మనం చేసే ఎక్సర్‌సైజెస్ మీకు బాగా హెల్ప్ అవుతాయండి. 15 మినిట్స్ 14 రోజుల పాటు ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ అయితే ఈ ఎక్సర్‌సైజెస్ ఎలా చేయాలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాతో కలిసి చేయడానికి ట్రై చేయండి ఇప్పుడే.